నాంపల్లిలోని బజ్జు క్రిస్టల్ ఫర్నిచర్ షాప్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇంకా మంటలు ఆరలేదు. 17 గంటలుగా రెస్క్యూ కొనసాగుతోంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నప్పటికీ మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. సెల్లార్లోకి వెళ్లే మార్గం మరొకటి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 3 రోజుల క్రితమే వచ్చిన ఇంపోర్టెడ్ ఫర్నిచర్, 2 సెల్లార్లలో ఫర్నిచర్ ను షాప్ యజమానులు డంప్ చేశారు. 5గురిని బయటకు తీసుకువచ్చేందుకు మార్గం కనిపించడం లేదు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. कितना बच्चा आपको लोग अंग्रेजी का भी है। इधर आओ जल्दी गेट करने हो, जल्दी गेट करना। येलो कलर నాంపల్లిలోని బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ షాప్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇంకా మంటలు ఆరలేదు. 17 గంటలుగా రెస్క్యూ కొనసాగుతోంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నప్పటికీ మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. సెల్లార్లోకి వెళ్లే మార్గం మరొకటి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 3 రోజుల క్రితమే వచ్చిన ఇంపోర్టెడ్ ఫర్నిచర్, 2 సెల్లార్లలో ఫర్నిచర్ ను షాప్ యజమానులు డంప్ చేశారు. 5గురిని బయటకు తీసుకువచ్చేందుకు మార్గం కనిపించడం లేదు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. इधर आओ जल्दी गेट करने हो, जल्दी गेट करना। ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మంటలు అదుపులోకి వచ్చాయా? మౌనిక, అయితే 18 గంటలుగా అయితే అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీమ్ తో పాటు ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు టీజీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఫైర్ సిబ్బంది కూడా మొత్తం త్వరగా శ్రమిస్తున్నారు. సుమారుగా 18 గంటలైంది. ఇప్పటికీ మంటలైతే అదుపులోకి వచ్చాయి, కానీ దట్టమైన పొగలు మొత్తం త్వరగా కూడా కమ్ముకున్నట్టుగా తెలుస్తుంది. ఆ యొక్క పొగల కారణంగానే రెస్క్యూ ఆపరేషన్ అయితే కొద్దిగా ప్రాబ్లం అవుతుందంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. అదేవిధంగా ఆ యొక్క బిల్డింగ్ కు కింద 2 సెల్లార్లు ఉన్నాయి. మొదటి సెల్లార్ లో కూడా రీసెంట్ గా 2 రోజుల క్రితం వచ్చినటువంటి ఏదైతే నూతన ఫర్నిచర్ ఉంటుందో ఆ ఫర్నిచర్ మొత్తం త్వరలో కూడా డంప్ చేశారు. మ్యానుఫాక్చరింగ్ కూడా నడుస్తుంది కాబట్టి భారీ ఎత్తున థర్మకోల్ తో పాటు రెజిన్ కు సంబంధించినటువంటి ఆ యొక్క బెడ్షీట్ కు సంబంధించినటువంటి ఆ యొక్క అయితే ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా ఉండడం వలన ఈ యొక్క మంటల తీవ్రత అధికంగా ఉంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. అయితే సెల్లార్ కు ఒకటే దారి ఉండడం చేత ఆ యొక్క సెల్లార్ లోపలికి వెళ్లేందుకు రెస్క్యూ టీమ్ కు ఇబ్బందిగా మారింది. దాన్ని ఒకవైపు రంధ్రం చేసి అయితే జేసీబీల సాయంతో రంధ్రం చేసి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్న అది సఫలమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆక్సిజన్ సిలిండర్ల సాయంతో లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే 2వ సెల్లార్ లో కూడా మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక పార్కింగ్ ఏరియా కొరకు కేటాయించాలి. ఈ యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో ఆ 2 సెల్లార్లను కూడా మొత్తం డంపింగ్ కు వాడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఫైర్ డీజీ కూడా దానిపైన అయితే వివరణ కూడా ఇచ్చారు. మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా సెల్లార్లు అనేది కేవలం పార్కింగ్ల కొరకే ఉపయోగించాలి. ఈ విధంగా డంపింగ్ చేయడం వలన, భారీ ఎత్తున డంపింగ్ చేయడం వలన సహాయ చర్యలకు కూడా ఇబ్బందిగా మారుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క యజమాని పైన చర్యలు కూడా తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే మరి కాసేపట్లో అక్కడ ఆ యొక్క బిల్డింగ్ నాణ్యతను పరిశీలించడానికి జేఎన్టీయు ఇంజనీర్ల బృందం కూడా రాబోతుంది. ఇప్పటికే ఆ యొక్క సెల్లార్ నుండి ఆ యొక్క వేడికి మొత్తం తోలుగా ఆ పెచ్చులుడి కింద పడుతున్నట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఆ బిల్డింగ్ ఆ యొక్క నాణ్యత పైన కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంజనీరింగ్ బృందం వచ్చి పరిశీలించిన తర్వాత ఒక నివేదిక కూడా
ఇస్తుంది. ఆ బిల్డింగ్ ఎంతవరకు సేఫ్ అంటూ కూడా చెప్తున్నారు. మొత్తంగా చూసుకునే కనుక ఆ యొక్క మంటలు ఎప్పుడైతే వ్యాపించాయో మధ్యాహ్నం 2 గంటలకు మంటలు వ్యాపించిన తర్వాత సాయంత్రం 6-7 గంటల ప్రాంతంలో కూడా మంటలను అయితే అదుపులోకి తెచ్చారు. దట్టమైన పొగ కారణంగా లోపలికి వెళ్ళలేకపోయారు. అయితే దీంట్లో మొత్తంగా 5 మంది చిక్కుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళ ఆచూకీ కోసం ఇంకా తీవ్రంగా శ్రమిస్తున్నారు. 18 గంటలుగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఆ మొత్తంగా చూసుకుంటే ఇది 4 అంతస్తుల బిల్డింగ్ కు మొత్తం మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపించిన తర్వాత ఒక 10 ఫైర్ ఇంజన్లతోని మంటలను అదుపు చేసేందుకు చేస్తున్న క్రమం లోపలనే ఆ యొక్క వాటర్ మొత్తం టోల్గా కూడా కింది సెల్లర్ పూర్తిగా నిండిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ యొక్క కింది సెల్లర్ లో ఉండేటటువంటి వాటర్ ని తొలగించాలి. తొలగించిన తర్వాత ఈ యొక్క 5 మంది చిక్కుకున్నారంటున్నారు. 2 చిన్నపిల్లలతో పాటు ఇంకొక 3 పెద్దవాళ్ళు ఉన్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. కాబట్టి వాళ్ళు సేఫ్ గా ఉన్నారా, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే కోణం లోపల కూడా ఇంకా ఆలోచిస్తున్నారు. వాళ్ళ దగ్గరికి ఇంకా రీచ్ కావాలి. అయితే ఇంకొక ½ an hour 1 hour లో అక్కడ వెళ్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ ని కంట్రోల్ చేసే విధంగా కూడా నిన్న కలెక్టర్ తో పాటు అయితే సిటీ కమిషనర్ కూడా దాన్ని మొత్తం తొలగ పర్యవేక్షించారు. ట్రాఫిక్ కూడా ఒక సూచనలు కూడా చేశారు. నుమాయిష్ కు వచ్చే వాళ్ళందరూ కూడా అయితే వాళ్ళు ఈ రోజు క్యాన్సిల్ చేసుకోవాలి, ఇక్కడ రావద్దు, ట్రాఫిక్ అంతరాయం కలిగించొద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే కలెక్టర్ కూడా పర్యవేక్షించారు. అటు నాయకులు కూడా బల్మూరి వెంకటతో పాటు బీజేపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కూడా అక్కడ వచ్చారు. నాంపల్లి ఎమ్మెల్యే వచ్చారు. అయితే రాజాసింగ్ కూడా అక్కడ రావడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే గనక అయితే ఈ యొక్క ఫర్నిచర్ ఏవైతే ఉందో ఫర్నిచర్ కారణంగా డంపింగ్ చేసిన కారణంగానే ఈ భారీ ఎత్తున అగ్ని ప్రమాదం సంభవించింది అంటూ కూడా చెప్తున్నారు. 18 గంటలుగా ఇంకా శ్రమిస్తున్నారు. మరి కాసేపట్లో ఆ యొక్క లోపలికి దారి లేక ఇబ్బంది అవుతుంది కాబట్టి రంధ్రాలు చేసేసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి కాసేపట్లో లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో అగ్ని ప్రమాదం జరిగింది. గొల్లపూడి బైపాస్ దగ్గర భవనంలో మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. విజయవాడలో అగ్ని ప్రమాదం జరిగింది. గొల్లపూడి బైపాస్ దగ్గర భవనంలో మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అమ్మో ఇంకెక్కువ అయిపోతుంది. విజయవాడలో అగ్ని ప్రమాదం జరిగింది. గొల్లపూడి బైపాస్ దగ్గర భవనంలో మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అమ్మో ఇంకెక్కువ అయిపోతుంది.
సింగరేణి టెండర్ల వివాదంపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. సింగరేణి టెండర్ల విషయంలో కొన్ని కట్టుకథలు వచ్చాయన్నారు. రకరకాలుగా అపోహలు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిపై కట్టుకథలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణితో పాటు దేశంలోని అనేక ఇతర సంస్థల్లో కూడా సైట్ విజిట్ నిబంధన ఉందన్నారు. సింగరేణి టెండర్లపై ఎంక్వైరీ వేయడాన్ని ఆహ్వానిస్తున్నామని తెలిపారు. సైట్ విజిట్ కండిషన్ అనేది పెట్టి ఆ కండిషన్ ద్వారా ఎవరికో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి దీన్ని దారాదత్తం చేయాలనేటువంటి ఆలోచనలు అన్నీ ఉన్నాయి దీని వెనక అని చెప్పి వారు ఊహించుకొని రాశారు. రాయటమే కాదు, ఈ సైట్ కండిషన్ విజిట్ కండిషన్ అనేది కేవలం ఈ సింగరేణిలో ఇప్పుడే పెట్టారు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడా లేదు. కేవలం వారు అనుకున్నటువంటి వారి వ్యక్తులకు ఇవ్వటం కోసమే ఈ కండిషన్ పెట్టి ఈ కార్యక్రమం అంతా సింగరేణిని దూషిపెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారని ఒక దాని చుట్టే తిప్పారు. వారు రాయటమే ఆలస్యం, ఇంకో ఆయన లేఖ రాసిండు, ఇంకో ఆయన లేఖ రాయటమే ఆలస్యం, ఇంకో ఆయన ఆ నుంచి వచ్చేసి. అసలు ఏంటి మీ ముగ్గురు సంబంధం? ఏ ఒక్క నిర్ణయం పైన కానీ సంబంధిత మంత్రి దగ్గర రావు. అసలు ఒక ఫైలు రాదు, లేకపోతే నా దగ్గరకు వచ్చి నా నిర్ణయం కోసం కూడా రాదు. ఇది బోర్డు ఏర్పడి 105 yearsతో నడుస్తున్నటువంటి ఒక అటానమస్ సంస్థ. 105 years నుంచి దాదాపు కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇటు రాష్ట్రానికి కేంద్రానికి కూడా ఆస్తులను అందించడమే కాకుండా చాలా ట్రాన్స్పరెంట్గా వాళ్ళకు ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం పోతా ఉన్నాం. ఆ ప్రొసీజర్లో నాకు కానీ మంత్రిమండలి దృష్టికి కానీ లేకపోతే ఇంకోటి దృష్టికి కానీ వచ్చే అసలు దీంట్లో విషయమే లేదు. ఈ కనీసం విషయ పరిజ్ఞానం కొద్దిగా ఉన్నా, ఇంగిత జ్ఞానం ఉన్నా ఎవరైనా ఇది అర్థమైతే రాయరు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్దిమంది టెండర్లు క్యాన్సిల్ చేసి ఇంకా కొద్దిమందికి ఇచ్చారు. ఆ కొద్దిమందికి ఇచ్చిన దాంట్లో సుజన్ రెడ్డి అనే ఒక అతను ముఖ్యమంత్రి గారికి సంబంధించిన బామ్మర్ది, ఆయన కట్టబెట్టడం కోసమే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దీంట్లో మీరు వచ్చిన తర్వాత అన్ని పాతయాన్ని తీసేసి చేశారు అని వారు ఒక లేఖ రాశారు. 25లో 20 వరకు టీఆర్ఎస్ టైంలో జరిగినాయి. 21, 22, 23, 24, 25 వరకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరికి వచ్చిన ఈ సైట్ విజిట్ కండిషన్ పెట్టుకొని సుజన్ రెడ్డి గారికి ఒప్పచెప్పడం కోసమే ఇదంతా అసలు పెట్టి జరుగుతుంది. వాళ్ళు నేను అడుగుతున్నాను, ఈ సుజన్ రెడ్డి ఎవరు? ఈ సుజన్ రెడ్డి ఎవరు? ఈ సుజన్ రెడ్డి ఆయన కంపెనీ సోదా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ ఎండి దీప్తి రెడ్డి, మాజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు కుమార్తె. ఆమె భర్తే ఆయన అల్లుడే సుజన్ రెడ్డి. ఈ ఉపేందర్ రెడ్డి గారు నేను సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు నాతో పాటు కాంగ్రెస్ పార్టీలో 2018లో గెలిచి నాతో ఉండాల్సినటువంటి వ్యక్తిని మీరు ప్రలోభాలు చేర్చి మీ పార్టీలో చేర్చుకొని ఆ టెండర్ అని, ఈ టెండర్ అని, ఆ కాంట్రాక్ట్ అని ఆయన దేశపోయిన అల్లుడేనా? ఇప్పటికి కూడా ఉపేందర్ రెడ్డి గారు మీ దగ్గరే ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం? అసలు ఎట్లా అంటారు మీరు? నైని బొగ్గు టెండర్లపై దర్యాప్తు ప్రారంభమైంది. హైదరాబాద్లోని సింగరేణి కార్యాలయంలో ఫైళ్లను కేంద్ర బృందం పరిశీలించింది. శుక్రవారం 7 గంటలకు పైగా గోప్యంగా విచారణ జరిపారు. సిఎస్ఆర్ ఫండ్స్ వినియోగంపై వివరాలను సీఎండీ కృష్ణభాస్కర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. శనివారం కూడా సింగరేణి అధికారులను కేంద్ర బృందం ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వచ్చే సోమవారం బొగ్గు టెండర్లపై కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్కు కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. తనపై చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 5 రోజుల్లోపు స్పందించకపోతే చట్ట ప్రకారం చర్యలు తప్పవని పేర్కొన్నారు. నోటీసులకు స్పందించుకుంటే సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. తాను డ్రగ్స్ తీసుకున్నట్లు అరవింద్ వ్యాఖ్యలు, ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు సంజయ్ చేసిన ఆరోపణలు ఆక్షేపణీయమని కేటీఆర్ పేర్కొన్నారు.
నగర పోలీస్ కమిషన్ సజ్జనార్ ఇచ్చిన నోటీసులకు సమాధానంగా తన వద్ద ఉన్న సమాచారంతో జవాబు ఇస్తానన్నారు బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్. తాను వ్యక్తిగత దూషణలు చేయనని, చిల్లర భాష వాడనని, వాస్తవాలు దాచనని, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం ఆపబోనన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్, హరీష్ రావుకు సంబంధం లేకుండా నోటీసులిచ్చి గంటల తరబడి దర్యాప్తు పేరిట వేధిస్తున్నారన్నారు. ప్రజా సమస్యలు, దౌర్జన్యాలపై గొంతెత్తడం తన హక్కని, వార్నింగ్లకు భయపడబోనని పేర్కొన్నారు. ట్యాపింగ్ వ్యవహారం పెట్టాం. నిజానికి మేము నిన్న ప్రత్యేకంగా ఈ ట్యాపింగ్ అనేది నేరం కాదు, స్వతంత్రం రానప్పటి నుంచి కూడా ట్యాపింగ్ జరుగుతూ ఉన్నది. పాతకాలంలో పురాణాల్లో కూడా వేగుల వ్యవస్థ ఉండింది. అప్పుడు టెక్నాలజీ లేదు, ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. 1885 సంవత్సరంలోనే ట్యాపింగ్ చట్టబద్ధం చేస్తూ ఒక సెక్షన్, ఒక చట్టం వచ్చింది. దాన్నే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 అంటారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అదే చట్టాన్ని మార్పులు చేసిండు తప్ప చట్టాన్ని తీసేయలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వాలు ట్యాపింగ్ ను వాడుకున్నాయి. ట్యాపింగ్ దేనికోసం అనేది చట్టంలో చాలా క్లియర్ గా చెప్పారు. దేశ రక్షణ కోసం, అంతర్గత భద్రత కోసం, మనీ లాండరింగ్ వ్యతిరేకంగా, దోపిడీ దొంగలను నుండి ప్రజలను కాపాడడం కోసం, ఘోరమైన నేరాల నుండి ప్రజలను కాపాడడం కోసం, అదేవిధంగా ఉగ్రవాదం, తీవ్రవాదం నుండి సామాన్య ప్రజలను రక్షించడం కోసం, మనీ లాండరింగ్ వ్యతిరేకంగా, పన్నుల ఎగవేతకు వ్యతిరేకంగా ట్యాపింగ్ చేయొచ్చని దివంగత ప్రధానమంత్రి గౌరవ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పార్లమెంటు వేదికగా చెప్పింది. 9,000 ఫోన్లు మేము ఇప్పటి వరకు ట్యాప్ చేసినాం, 500 ఈమెయిల్స్ మానిటర్ చేసినాం. వారు ఈ మాట కూడా చెప్పింది, ట్యాపింగ్ చేసే క్రమంలో ఎలాంటి దుర్వినియోగం జరగకుండా రకరకాల మార్గదర్శకాలు, టెక్నాలజీ వాడాల్సిన అవసరం ఉందని కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చెప్పింది. మంత్రి ఉత్తమ్ కుమార్ కు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. సాగునీళ్ల కోసం రైతులు ఎదురు చూస్తున్నారని అన్నారు. వరి నాట్లు వేసిన రైతులకు న్యాయం చేయాలని హరీష్ రావు కోరారు. యాసంగి పంటకు నీళ్లు వస్తాయా రావా అనే ఆందోళనలో ఉమ్మడి జిల్లా రైతులు ఉన్నారని అన్నారు. యాసంగి పంటకు నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించాలన్నారు. తక్షణమే నీటిని విడుదల చేయాలని, రైతుల పక్షాన డిమాండ్ చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రజలను రెచ్చగొట్టడమే బీఆర్ఎస్ పనిగా పెట్టుకుందన్నారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలను అధికారులు బెదిరిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ను ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. గతంలో తమపై అక్రమ కేసులు పెట్టి వేధించారని, అధికారులను బెదిరించే వారిపై రౌడీ షీటు ఓపెన్ చేసి జైల్లో పెట్టాలన్నారు. ఎవరు మాట్లాడితే వారిని భయపెడుతున్నారని అన్నారు. ఇంట్లో వీర తిలకం దిద్ది ఏదో పోరాటానికి పంపినట్టు వారు మాట్లాడిన తీరు అది కామన్ లైట్ తీసుకుంటారు, అన్ని దగ్గర ఉంటుంది ట్యాపింగ్ అనేది మాట్లాడుతుంటే ప్రజల ప్రవేశిని చేస్తున్నారని ఇంకా ఆలోచన కూడా లేకుండా విచ్చలవిడిగా మాట్లాడటం, ఆ భాష, యాస, వీళ్ళ హాయంలో వీళ్ళు చేసిన పాపాలకు ఈ 5 ఏళ్ళు కాదు ఇంకా 10 ఏళ్ళు విచారణ చేసి వీళ్ళని చేసినా కానీ సమయం సరిపోనని పాపాలు చేసిండ్రు. ఇవాళ ఏది చేయనీయకుండా అసలు పవర్ది చూసుకుంటే ఉదాహరణకు గతంలో సోలార్ సిస్టమ్నే రానియకుండా 2 రూపాయలది 5 రూపాయలకు 4 రూపాయలకు అమ్ముకొని బతికినటువంటి ఇవి మేము పెట్టినవన్నీ కూడా స్కీమ్స్, వాళ్ళు పెట్టినవన్నీ కూడా స్కామ్స్ అనటానికి చదువుకుంటూ పోతే మీ సమయం నా సమయం కూడా వృధా అవుతుంది ఆలోచనతోటి ఇలా రింగ్ రోడ్ అమ్ముకున్నది కానివ్వండి, పవర్ డబుల్గా అమ్ముకున్నది కానివ్వండి, కబ్జాలు కానివ్వండి. సింపుల్గా నేను ఒక్కటే ప్రశ్న అడుగుతాం మీ ద్వారా వాళ్ళని, కుటుంబాన్ని కానీ వారిని కానీ, మీ ఐటీ అసెస్మెంట్ 2014లో ఏముండే, ఇవాళ ఏమున్నది అనేది అయితే ఉంటుంది కదా. మీ బినామీలు ఎవరెవరు అనేది, వాళ్ళ అసిస్టెంట్లు ఉన్న వాళ్ళ దుకాణాలు ఏంటి అనేది ఈ అసెస్మెంట్ తీస్తే తెలియదా? వీర తిలకం దిద్దుకొనినట్టు మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్నో లేకపోతే ఇంకోటి జిల్లాలను విభజిస్తే ఇది చేస్తాం, మళ్ళీ రోడ్ ఎక్కుతాం, నిప్పులు తీస్తాం, ఇక లేస్తే ఆగమని మీతోటి ఏది కాదు.
బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో దుబ్బాక నియోజకవర్గానికి అరిష్టం పట్టినట్లు ఆ నాయకులు వ్యవహరించిన తీరు అందరికీ తెలుసన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున నిలబడే నాయకులకు ఓటు వేయకుండా ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. అభివృద్ధి నిరోధకులుగా ఉన్న నాయకులు మళ్లీ దుబ్బాక మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టాలని చూడటం సిగ్గుచేటని అన్నారు. నుంచి దుబ్బాక నియోజకవర్గం ఒక రకమైనటువంటి వివక్షకి, ఒక రకమైనటువంటి పక్షపాతానికి గురవుతూ వచ్చింది. అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్టు ఈ జిల్లా నుంచి గతంలో ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన, ఆర్థిక మంత్రి ప్రాతినిధ్యం వహించిన, ఆరోగ్య మంత్రి ప్రాతినిధ్యం వహించిన దుబ్బాక పట్ల అందరిది కూడా సవతి తల్లి ప్రేమనే. దుబ్బాక పట్ల ఎవరు కూడా ఏ రోజు కూడా సరైనటువంటి ప్రేమ అభిమానాన్ని చూపలేదు. అందుకని దుబ్బాక అభివృద్ధిలో ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాల్లో వెనుకబడిపోవడానికి కారణం ఎవరంటే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి పాలకులు. టీఆర్ఎస్ అయినా ఇప్పటి కాంగ్రెస్ అయినా దుబ్బాక పట్ల చూపిస్తుంది సవతి తల్లి ప్రేమ తప్ప దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ప్రేమ ఆలోచన ఈ ప్రాంతం నుంచి గెలిచినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులకు లేకపోవడం అనేది బాధాకరం, దురదృష్టకరం. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేమేం చేస్తాం, మా దగ్గర ఏముంటాయని మాట్లాడేది ఉంటే ప్రతిపక్షంలో ఉంటేనే కొట్లాడి పైసలు ఎక్కువ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ప్రతిపక్షంలో ఉంటేనే గొంతు పెంచాలి, ప్రభుత్వం మీద కొట్లాడాలి, కావాల్సినటువంటి నిధులు తెచ్చుకోవడానికి ప్రతిపక్షమే రైట్ ప్లాట్ఫామ్. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మా మీద ఎన్ని కేసులు పెట్టారు మీరు? ఏ ఓపెనింగ్కి వచ్చినా మీరే తండాలుగా పక్క నియోజకవర్గాలకి వెళ్ళి మనుషుల్ని తెచ్చుకొని, ఈ నియోజకవర్గంకి వెళ్ళి మనుషుల్ని తెచ్చుకొని శిలాపలకాలు వేసి ఇక్కడ కూడా కొట్లాడినటువంటి సంస్కృతి మీది. ప్రతి నిమిషం నేను దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి కావాలని దుబ్బాక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రతిసారి కష్టపడితే మీకు చేతగానటువంటి అనేక పనులని నేను ఆచరణలోకి తీసుకొస్తే మీరేం చేద్దరు? ఇదంతా ఎమ్మెల్యే గారికి పేరు వస్తుంది కాబట్టి ఎక్కడెక్కడ ఆపాలనేటువంటి కుట్రలు కుతంత్రాలు చేసిరు. చాలా సంవత్సరాల నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి, మార్చిలో నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. బడ్జెట్ తయారీకి కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం నేటి నుంచి వచ్చే నెల 5 వరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులతో సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. వివిధ శాఖల పరిధిలోని పథకాల ఖర్చులు, అమలుకు చెందిన ఇతర అంశాలపై చర్చించనున్నారు. ప్రభుత్వం చేసిన ప్రకటనల మేరకు కొత్త పథకాలు, వివిధ కార్యక్రమాల అమలు అంచనా వ్యయాలపై ప్రత్యేకంగా చర్చించి పద్దులు ఖరారు చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లిలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ సూర్యనారాయణ వామిని మంత్రులు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, అనిత, కొండపల్లి శ్రీనివాస్ దర్శించుకుని పట్టు వస్త్రాలను సమర్పించారు. ఉత్సవాలు 2 రోజులుగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయని అన్నారు. ఏకైక సూర్యనారాయణ స్వామి దేవాలయం శ్రీకాకుళం మా జిల్లాలో ఉండడం ఈ జిల్లా ప్రజల యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం. అందులో ప్రజల ఆశీర్వాదంతో గత ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొదటిసారి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మేమందరం ఇక నుంచి మా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు ప్రభుత్వ పండగగా అనౌన్స్ చేసి అంగరంగ వైభవంగా జరపమని మేము విన్నవించిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ పండగని రాష్ట్ర పండగగా అనౌన్స్ చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు. అందులో భాగంగా గత సంవత్సరం అంగరంగ వైభవంగా మనందరం జరుపుకున్నాం. మాఘమాసం శుక్లపక్ష సప్తమి నాడు జరుగుతున్న ఈ రథసప్తమి ఉత్సవాలకి సందర్భంగా ప్రతి ఒక్కరికి, తెలుగు వారందరికీ, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, సూర్యుడిని ఆరాధించే ప్రతి ఒక్క భక్తుడికి కూడా రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇందాకే మాట్లాడినప్పుడు చెప్పాను,
అరసవెల్లిలో సూర్యనారాయణ స్వామి ఆలయం ఉండడం శ్రీకాకుళం జిల్లా చేసుకున్నటువంటి అదృష్టం. అటువంటి ఆలయంలో ఎంతో పవిత్రంగా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి రథసప్తమి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా చేయాలనే ఆలోచనతో 7 రోజులు ఇది ఒక స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గతంలో కూడా ఒక ప్రయత్నం చేస్తూ ఈ యొక్క రథసప్తమి ఉత్సవాలు చాలా గ్రాండ్గా చేయాలి, వైభవంగా చేయాలి. మా జిల్లా చరిత్ర ఒక పక్కనైతే అరసవల్లి దేవాలయం తాలూకా చరిత్రను కూడా చాటే విధంగా చేయాలని ఒక సంకల్పంతో గత సంవత్సరం ఈ యొక్క ఉత్సవాలని రాష్ట్ర అధికారికంగా చేయాలనే ఆలోచనతో మొదలుపెట్టాం. తిరుమలలో ఘనంగా అర్ధ బ్రహ్మోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. విదురుని కడనీతుడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు విందై మున్నారగించే విదురుని కడనీతుడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు. కొనియాడెడి సర్వాత్మకుడీతడు వనజ భవాదులకును దైవం బైనతడీతడు. సనకాదులు కొనియాడెడి సర్వాత్మకుడీతడు వనజ భవాదులకును దైవం బైనతడీతడు. ఇనమండలమున చెలగే హితవైభవుడీతడు పుట్టిన దేవతలకు మూలభూతీతడు. ఇనమండలమున చెలగే హితవైభవుడీతడు మును పుట్టిన దేవతలకు మూలభూతీతడు. అందరికాధారమైన ఆది పురుషుడీతడు విందై మున్నారగించే విదురుని గణనీతుడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు. సిరులొసగి యశోద ఇంట శిశువైన తడీతడు ధరనావుల మందలలో తగచరించనీతడు. సిరులొసగి యశోద ఇంట శిశువైన తడీతడు ధరనావుల మందలలో తగచరించనీతడు. సరసతలను గొల్లితలకు జనములు సగనీతడు అరసికు చేలుని అటుకులు ఆరగిల్చనీతడు. సరసతలను గొల్లితలకు జనములు సగనీతడు అరసికు చేలుని అటుకులు ఆరగిల్చనీతడు. అందరికాధారమైన ఆది పురుషుడీతడు విందై మున్నారగించే విదురుని గణనీతడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు ఆది పురుషుడీతడు.
పంకజ భవునకును బ్రహ్మ పదమొసగెను ఈతడు సంకీర్తనలాద్యులచే జట్టి గొనియనీతడు పంకజ భవునకును బ్రహ్మ పదమొసగెను ఈతడు సంకీర్తనలాద్యులచే